నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలో మరోసారి కొండచర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలంలో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈగలపెంట రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు, బండరాళ్లు రహదారులపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం వచ్చే తెలంగాణలోని మున్ననూరు ఫారెస్ట్ చెక్పోస్ట్ క్లోజ్ చేశారు అటవీ శాఖ అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలో మరోసారి కొండచర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలంలో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈగలపెంట రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు, బండరాళ్లు రహదారులపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం వచ్చే తెలంగాణలోని మున్ననూరు ఫారెస్ట్ చెక్పోస్ట్ క్లోజ్ చేశారు అటవీ శాఖ అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలో మరోసారి కొండచర్యలు విరిగిపడ్డాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ఆ రోడ్లో వెళ్లే వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీశైలంలో నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈగలపెంట రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు, బండరాళ్లు రహదారులపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం వచ్చే తెలంగాణలోని మున్ననూరు ఫారెస్ట్ చెక్పోస్ట్ క్లోజ్ చేశారు అటవీ శాఖ అధికారులు.